దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించాయని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ లో 2024లో అత్యుత్తమ పనితీరును కనబర్చడంతో ఈ ర్యాంకును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకులలో 22వ ర్యాంకును దక్కిందని అన్నారు. ఇక యూనివర్సిటీలో అన్ని విభాగాల ఉత్తమ పనితీరు వల్లే ఈ ర్యాంకు సాధించామని పార్థసారథి చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ అనౌన్స్ చేసిన ర్యాంకింగ్ సిస్టంలో యూనివర్సిటీస్ ఫార్మాట్లో 22nd ర్యాంక్లో ఉండడం ఎంతో గర్వకారణం. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో నెంబర్ 1లో ఉంటూ సెంట్రల్ యూనివర్సిటీ మాకన్నా ముందు ఉంది తెలంగాణలో. డెఫినెట్గా మా స్టాఫ్ చేసిన కృషికి మేము ఈ ఫార్మాట్లో 22nd ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము 28th ర్యాంక్లో ఉన్నాం. అంతకుముందు 27th ర్యాంకు, అంతకుముందు 35th ర్యాంక్లో కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్ ర్యాంకింగ్ సిస్టంలో అంటే అన్ని ర్యాంకింగ్స్ కలిపి ఆల్ ఓవర్ ఇండియా 40th ర్యాంక్లో ఉన్నాం. అంతేకాకుండా ఇంజనీరింగ్లో 34th ర్యాంక్లో ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాం. సో ఈ డివిజన్స్లో ఉండడం, యూనివర్సిటీ డివిజన్లో 22nd ర్యాంక్లో ఉండడం జరిగింది. దీని అంతటికీ కూడా మా ఫ్యాకల్టీ యొక్క కృషి, స్టూడెంట్స్ యొక్క అవుట్కమ్స్ దీనికి మూల కారణం. ఫ్యాకల్టీ యొక్క రీసెర్చ్ అవనండి, అలాగే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అవనండి, అలాగే కరికులం అవనండి, అకాడమిక్స్ అవనండి, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ అవనండి, స్కిల్లింగ్ అవనండి, వీటిలన్నిటికీ కూడా మేజర్గా వీటిలో పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్లో మా యూనివర్సిటీ సక్సెస్ అయ్యి ఇండియా వైడ్ నెంబర్ 1 ర్యాంకింగ్లో 22nd ర్యాంకింగ్లో ఉండడం, ఏపీ, తెలంగాణలో నెంబర్ 1లో ఉండడం అనేది ఎంతో గర్వకారణం. సో దీని ఈ మధ్యన మాకు ప్లేస్మెంట్ యాక్టివిటీలో రీసెంట్ కమింగ్ నెక్స్ట్ ఇయర్కి జేపీ మార్గాన్లో మా స్టూడెంట్స్ 24 లక్షల ప్యాకేజ్లో ఆల్మోస్ట్ ఒక 24 మెంబర్స్ ఫైనల్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ వచ్చి ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే థర్డ్ ఇయర్స్ అంటే ఆ పై ఇయర్లో వచ్చి ప్లేస్మెంట్ కూడా ఇప్పుడే ఇంటర్న్షిప్లో ఉండి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్యాకల్టీ యొక్క కృషి, స్టూడెంట్ అవుట్కమ్స్ వల్ల ఈ ర్యాంకింగ్ సిస్టంలో మీరు నిలబడగలని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.